విచారణ జరగలేదు. ఇంకోటి, ఆ రోజు ఆయన యాక్సిడెంట్ అయ్యి చనిపోయారని చెప్పిన రోజు ఏదైతుందో ఆ రోజు ఎఫ్ఐఆర్ ఎప్పుడు చేశారు? ఆయన చనిపోయాడన్న ఇన్ఫర్మేషన్ పోలీసులకు ఉదయము 7-8 గంటలకు అందితే వాళ్ళు సమాచారం ఎప్పుడు ఇచ్చారయ్యా, వాళ్ళు కేసు ఎప్పుడు చేశారయ్యా అంటే నైట్ 8 గంటలకు చేశారు, రాత్రి 8 గంటలకు చేశారు. అంటే 12 గంటల ఆలస్యంగా. ఆ తర్వాత పోస్ట్ మార్టం పంపించడం. ఎందుకు ఇంత ఆలస్యం చేశారు అంటే ఆ యొక్క పోస్ట్ మార్టంకు సరి అయినటువంటి ఆధారాలు దొరకకుండా ఉండడం కోసం ఆలస్యం అయితే ఆధారాలు దొరకబట్టే విషయంలో లేట్ అయి ప్రాబ్లం అవుతుంది. ఎవరికి ఎఫ్ఎస్ఎల్ వాళ్ళు కావచ్చు, పోస్ట్ మార్టం చేసే డాక్టర్లకు కావచ్చు. ఆ యొక్క నేర నిర్ధారణను లేకపోతే ఆ యొక్క డెత్ మిస్టరీని ఛేదించడానికి ఈ పోస్ట్ మార్టం రిపోర్టు, ఈ ఎఫ్ఎస్ఎల్ రిపోర్టే చాలా ఇంపార్టెంట్. అక్కడ కర్రల మీద రక్తం ఉంది, అక్కడ బండి మీద ట్యాంక్ మీద కూడా రక్తం ఉందని చెప్పేసి అంటున్నారు. ఎవరైతే డూప్ పర్సన్ ఒకరు ప్రయాణం చేశారంటున్నారు. ఆ హెల్మెట్ అతనిది కాదు అంటున్నారు. అక్కడున్న వ్యక్తి వేరే, ఆ హెల్మెట్ ఈ డూప్ పర్సన్ వ్యక్తి హెల్మెట్ వేరే అని చెప్పేసి మరి 2 రకాలైనటువంటి వాదనలు ఉన్నాయి. ఇలాంటివన్నింటినీ క్లారిఫై చేయాల్సిన ప్రభుత్వ యంత్రాంగము ఫెయిల్ అయిపోయిందయ్యా, ఫెయిల్ అయిపోయింది. అందుకే మరి న్యాయం కోసం హైకోర్టు తలుపు తట్టవలసి వచ్చింది. హైకోర్టులో పిల్ కేసు వేసాం. ఈరోజు మరి మాకంటే ముందు కేఏ పాల్ గారు కూడా ఈ కేసు విషయంలో తన వాదనలు వినిపించారు. నేను కూడా నా వాదనలు వినిపించాను. మా ఇరువురి వాదనలు విన్నటువంటి న్యాయస్థానము మరి పోలీసు వాళ్ళను కౌంటర్ వేయమని చెప్పేసి మరి ఆ పిటిషన్ను మరి వాయిదా వేయడం జరిగింది. సో ఏది ఏమైనా వచ్చేది మళ్ళా సమ్మర్ హాలిడేస్ కాబట్టి మేబీ ఈ కేసు జూన్ 2వ వారంలో రావచ్చు బెంచ్ మీదకి. ఈ యొక్క ప్రవీణ్ పగడాలకు జరిగిందనికని మన దాకా రాదు అని మీరు అలాగే ఉంటిరా, చాలా ప్రమాదంలో ఉన్నామని గుర్తుపెట్టుకోండి. ఇప్పటికే చాలా అందరూ మరి తమ యొక్క భావాన్ని ఇలాంటి నీచమైనటువంటి పని చేసిన వాళ్ళను బుద్ధి చెప్పడానికి అందరూ రోడ్ల మీదకి వచ్చి తమ నిరసనను తెలియజేశారు. ఇప్పటికైనా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగము దయచేసి ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. అంతేగాని ఏం కాదులే అని చెప్పేసి ఒక కుల వివక్షతో, ఒక మత వివక్షతో పరిపాలన కొనసాగిస్తాము అని అనుకుంటే రాబోయే రోజుల్లో మీరు మీ యొక్క కర్మ ఫలితం అనుభవిస్తారు. ఎందుకంటే ఎప్పుడు ఎవరికి ఎలా ప్రాబ్లమ్స్ వస్తాయో తెలియదు. నేను ఇలా వెళ్తున్నా, నాకేం జరుగుతుందో నాకు తెలియదు. కానీ గుర్తుపెట్టుకోండి, మొన్న మన పవన్ కళ్యాణ్ గారి అబ్బాయి పాపం సింగపూర్లో అగ్ని ప్రమాదం నుంచి తప్పించబడ్డాడు. చాలా గొప్ప విషయం. ఎందుకు ఇలాంటి ఇన్సిడెంట్లు జరుగుతాయి? ఇప్పుడు మొన్న ప్రవీణ్ పగడాల చనిపోయాడు. ఆ జరిగి ఓ నెల కూడా కాలేదు పాపం మన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి కుమారుడికి ఇంత బాధాకరమైనటువంటి ఇన్సిడెంట్ వార్త విన్నాము. ఇది పొట్టంతల పొరుగోడు కొడితే పొడుగంతల దేవుడు కొడతాడట. కాబట్టి మనము ఎవరిని బాధించకుండా ఉండడానికి ట్రై చేయండి. మీరు ప్రతి వాళ్ళు కూడా వారి యొక్క హద్దులో ఉండడానికి ప్రయత్నం చేయండి. మిమ్మల్ని ఎవరిని మేము నిందించట్లేదు. ఎవరి పనులు వాళ్ళు చేసుకోండి. ప్రశాంత భారతదేశంలో విభిన్న మతాలు, విభిన్న కులాలు, విభిన్న భాషలు, విభిన్న జాతులు కలిగినటువంటి ఈ దేశంలో అందరూ అన్యోన్యంగా సహోదర భావంతో ఉన్నాం. కానీ ఈ మధ్యలో కొంతమంది 0.5% కూడా ఉండరు. ఆ జనాభా వలన ఈ యొక్క ద్వేషభావం అనేది పెరిగిపోతుంది. ఇలాంటిది మంచిది కాదు. ఇలాంటిది ప్రారంభంలోనే తుంచివేయడం మంచిదని మనవి చేస్తూ ఈ యొక్క నా మాటలు ముగిస్తున్నాను.
థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు వరకు మన బోడా రాకేష్ అన్న గారు చాలా విషయాలు తెలియజేశారు. నిజమే, మరి అన్నగారు చెప్పిన విషయాల్లో చాలా మటుకు మన వాస్తవాలు విన్నాం. కాబట్టి దయచేసి ఇప్పుడు వేసిన మరి అమరావతి హైకోర్టులో వేసిన కేసు నిమిత్తమై దయచేసి మీ అనుదిన ప్రాంతాల్లో జ్ఞాపకం చేసుకోండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. టేక్ కేర్. బాయ్.